హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకుని నాకు ఇట్లాంటి పనులు చేయడం అంటే భలే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. దట్టు ఏంటంటే ఇవి ఎప్పుడు కుదిరే పనులు కాదు. అనుకోకుండా ఏంటంటే ఈరోజు కోడిని పొదిగేసేద్దాం అని అన్నారు మా నాన్న. మామూలుగా చలికాలంలో అయితే నేను గడ్డి వేసి పొదగేయడం చూశాను. కానీ ఇది ఎండాకాలం అవ్వడం వల్ల ఏమో వాటికి కొంచెం చల్లగా ఉండాలని చెప్పేసి వేపాకులన్నీ తీసుకొచ్చి ఇట్లా ఒక తట్ట లాంటి దాంట్లో మొత్తం పేర్చేసాము. ఒకదానిపైన ఒకటి ఒకదానిపైన ఒకటి మెత్తగా ఉండేలాగా. ఆ తర్వాత గుడ్లని నీళ్ళల్లో వేసి నేను అనుకోవడం ఇది చెక్ చేయడమేమో, ఇఫ్ ఇన్ కేసు కోడిగుడ్డు ఏమన్నా పాడిపోయి ఉంటే అది పైకి తేలుతుంది కదా, ఇంకా కొంచెం వాష్ చేసేసి గుడ్లన్నీ వాటిని ఆ తట్టలో పరిచామన్నమాట. ఇక్కడ మా నాన్న గైడ్ చేస్తున్నారు, ఇట్లాగా చేయి పట్టు పెడతాను అన్నట్లు. నేను మామూలుగా అయితే మన అరిచేతిలో ఫారం కోడిగుడ్లు అయితే ఎక్కువ పట్టవు కదా, కానీ నాటు కోడిగుడ్లు కదా చిన్న చిన్నగా ఉండేసరికి ఒక డజన్ కోడిగుడ్లు అయితే పట్టాయి. అన్నిటిని ఒకటేసారి నెమ్మదిగా వదిలేశాను ఆ తట్టలోకి. అస్సలు నాకైతే ఆ తట్టని వాటి మధ్యలో ఉన్న వేపాకులు, వాటి మధ్యలో గుడ్లు అసలు ఎంత అందంగా ఉందో చూడడానికి. ఈ కోడిగుడ్లన్నీ పిగలడానికి 21 రోజులు పడుతుందంట. సో 21 రోజులు వెయిట్ చేయాలి. చూసారా చక్కగా పడుకుందో.